ఈ న్యూ ఇయర్‌కి కేక్‌తో పాటు స్పైసీగా, టేస్టీగా ఉండే ఈ గ్రేవీతో ఈ మోమోస్‌ని సర్వ్ చేయండి. మీతో సహా తిన్న ప్రతి ఒక్కరూ ఈ మోమోస్‌కి ఫిదా అవ్వాల్సిందే. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ మోమోస్‌ని ఏమంటారో రెసిపీ చేస్తూ చెప్తాను. నేను మైదా వాడకుండా గోధుమ పిండితో హెల్తీగా చేస్తున్నాను. ఈ పిండిని పూరి పిండిలాగా గట్టిగా తడిపి పెట్టుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన ఏదైనా పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను. గ్రేవీ కోసం సోయా బీన్స్‌ని వాడతారు. మీ దగ్గర సోయా బీన్స్ లేకపోతే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. సోయా బీన్స్ పైన పగుళ్ళు వచ్చి లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు చిన్న మంట మీద స్లోగా వేపుకోవాలి. ఇవి వేగాక వీటిని ప్లేట్‌లోకి తీసేసుకొని అదే కడాయిలో నూనె వేసి ఇందులో మిరియాలు, వెల్లుల్లి, అల్లం, కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసి నూనెలో వేపుకోవాలి. ఇది నేపాలీ స్టైల్ మోమోస్. ఇవన్నీ వేసి తయారు చేసిన గ్రేవీని జోల్ అంటారు. ఇందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి. నేపాలీలో దొరికే ఎండుమిర్చితో చేస్తారు వాళ్ళు. ఇక్కడ మనకి దొరకదు కాబట్టి మనకు దొరికే మిర్చితోనే చేస్తున్నాను. ఇవన్నీ వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయండి. ఈ ప్రాసెస్ అంతా మనకి టమాటా చట్నీ చేసినట్టే ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఇంట్లోనే మనం 5 స్టార్ హోటల్‌లో దొరికే మోమోస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేశాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. అంతా ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ పోసి టమాటాలు ఉడికే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఈ గ్రేవీ కోసం మనకు వేయించిన పల్లీలు, అలాగే వేయించిన నువ్వులు కూడా కావాలి. సోయా బీన్స్ వేయించుకున్నాక పల్లీలు, నువ్వులు కూడా వేయించుకోండి. నా దగ్గర రెడీగా ఉన్నాయి కాబట్టి వేయించలేదు. ఇలా టమాటాల్లో వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మోమోస్‌కి స్టఫింగ్ కోసం ఉడకబెట్టిన స్వీట్ కార్న్‌ని ఇలా మిక్సీ జార్‌లో వేసి అందులో వెల్లుల్లి, ఎల్లిపాయ, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్‌లో వేసుకోండి. ఫైన్ పేస్ట్ లాగా మాత్రం చేయకండి. ఈ మిక్సీ పట్టిన స్వీట్ కార్న్‌ని ఒక బౌల్‌లో వేసేసి ఇందులో మనం చీజ్ వేసుకోవాలి. చీజ్‌ని తురిమి వేయండి. చీజ్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయండి. స్వీట్ కార్న్, చీజ్ కాంబినేషన్ బావుంటుందని నేను చీజ్ వేశాను. చీజ్ వంతు మీరు చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకున్నా సరిపోతుంది. ఇందులో సాల్ట్, కొద్దిగా కారం, కారం వేసుకుంటే వేసుకోండి. లేదంటే మిరియాలే ఎక్కువ వేసుకోండి. నేను దంచిపెట్టిన మిరియాలు కొద్దిగా, కొద్దిగా కారం కూడా వేశాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి అంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మోమోస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఒత్తుకొని వీటిని 2 పార్టులాగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక పార్ట్‌ను చపాతీలాగా, చపాతీ కంటే కూడా చాలా పల్చగా చేసుకోవాలి. సమోసా షీట్స్ కంటే కొంచెం మందంగా చేసుకోండి. పిండిలో నేను ఉప్పు కానీ, నూనె కానీ ఏమీ వేయలేదు. నేను చెప్పడం మర్చిపోయాను. ఏమీ వేయకుండానే పిండిని గట్టిగా తడిపి పెట్టుకోండి. మైదా పిండితో చేస్తే మీకు మోమోస్ తెల్లగా వస్తాయి. నేను గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి కొంచెం కలర్ అనేది లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది. మీరు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. పిండిని ఎంత వీలైతే అంత వెడల్పుగా బెలాయించుకోండి. ఈ చపాతీని రౌండ్‌గా కట్ చేసుకోవడానికి అంచులు షార్ప్‌గా ఉండి వెడల్పుగా ఉన్న గ్లాస్‌ను తీసుకొని ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోండి. దాదాపుగా ఈ చపాతీ 3 ఇంచెస్ ఉంది. లోపల స్టఫ్ అనేది పట్టాలి కాబట్టి వెడల్పుగానే ఉండాలి. ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ మోమోస్‌కి స్టఫింగ్ స్వీట్ కార్నే పెట్టుకోవాలని లేదు. పన్నీర్ పెట్టుకోవచ్చు, వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. వెజిటబుల్స్ పెట్టుకుంటే మాత్రం ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి ఒత్తుకుంటూ ఇలా మోమోస్‌ని తయారు చేసుకోవాలి. ఇదంతా చూసి హార్డ్ అనుకోకండి. చాలా ఈజీ అంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా లోపలికి, బయటికి అనుకుంటూ ఇలా జాగ్రత్తగా మడుచుకోవాలి. చివర్లో ఒత్తేసుకుంటే సరిపోతుంది. ఇలా వద్దు మాకు రావడం లేదు అనుకుంటే మనం వినాయక చవితికి మోదకాలు చేస్తాం కదా! ఆ షేప్‌లో కూడా చేసుకోవచ్చు. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకండి. ఈ మోమోస్‌ని పర్ఫెక్ట్‌గా చూపించాలని కెమెరాకి దగ్గరగా పెట్టి ఒక 3 మోమోస్ ఎలా చేయాలో చూపించాను. మీరు జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఈ మోమోస్‌ని ఏమంటారో చెప్పలేదు కదూ! నేపాలీ స్టైల్‌లో చేసిన జోల్ మోమోస్. నేపాలీలో దొరికే ఎండుమిర్చితోటి ఇక్కడ మనకు మిరియాలు ఎలా ఉంటాయో అక్కడ వాళ్ళకి మిరియాలు ఫ్లేవర్ ఉండే ఒక స్పైసెస్ తోటి చేస్తారు. మోమోస్‌లో మనం స్టఫింగ్ అనేది మార్చుకోవచ్చు కానీ ఇక్కడ మనం చేసే ఈ గ్రేవీ మాత్రం ఇలాగే చేయాలి. ఈ గ్రేవీని జోల్ అంటారు. అందుకే వీటిని జోల్ మోమోస్ అంటారు. ఈ వింటర్ సీజన్‌లో ఈవినింగ్ అయినా, నైట్ అయినా ఈ మోమోస్‌ని ఈ జోల్ గ్రేవీలో డిప్ చేసుకొని తింటే దగ్గు, జలుబు నుండి కాకుండా గొంతు నొప్పి నుండి కూడా రిలీఫ్ కావచ్చు. ఇందులో మనం వాడిన ప్రతి ఒక్కటి కూడా
చాలా హెల్తీ అయినవి, అలాగే ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేశాను. సడన్‌గా గెస్టులు వస్తే కూడా అప్పటికప్పుడు చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. ఇలా మోమోస్‌నన్నిటిని చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ మోమోస్‌ని మనం స్టీమ్ చేయాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే దాంట్లో వేసి స్టీమ్ చేసుకోవచ్చు. లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. లేదంటే చిల్లులున్న గిన్నెలో కూడా వేసి స్టీమ్ చేసుకోవచ్చు. నేను చిల్లుల గిన్నెలో అరిటాకు వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టీమ్ చేసుకుంటున్నాను. మోమోస్ పైన నూనె తప్పకుండా అప్లై చేయండి. ఈ మోమోస్ ఉడికేలోపు మనం గ్రేవీని తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించిన సోయా బీన్స్, వేయించిన నువ్వులు, పల్లీలు వేసుకొని ఉడికించి చల్లార్చుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఎక్కడ కూడా పలుకులు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి. నువ్వులు, పల్లీలు కూడా ఎక్కువనే వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసి చేసుకోండి. ఇక్కడ మోమోస్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం టమాటాలు వేయించుకున్న అదే ప్యాన్లో ఈ గ్రేవీని అంతా వేసేసి సరిపడా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అనేది చాలా పల్చగా ఉండాలి. మనం ఇంట్లో చేసుకునే సాంబార్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఉండాలి, అంత పల్చగా ఉండాలి. మీరు మోమోస్ని చట్నీతో ట్రై చేసి ఉండొచ్చు, కానీ మీరు ఇలా గ్రేవీతో ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. ఒక్కసారి మీరు ఇలా గ్రేవీ చేసుకొని ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారు. గ్రేవీ అనేది ఇలా ఉడుకుతుంటే ఇందులో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేయండి. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం టమాటాలు వేయించేటప్పుడు కూడా మస్టర్డ్ ఆయిల్‌లో వేయించండి. ఈ గ్రేవీని మస్టర్డ్ ఆయిల్ తోటే చేస్తారు. నా దగ్గర మస్టర్డ్ ఆయిల్ లేదని నేను మామూలు నూనెతోటే చేశాను. కన్సిస్టెన్సీ అనేది గ్రేవీది ఇలా లూజ్‌గా ఉండాలి. 2 పొంగులు వచ్చాక స్టవ్ ఆపేయండి. సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ జోల్ సూపును వేసి మోమోస్ పెట్టి పైనుంచి కొద్దిగా కొత్తిమీర, అలాగే చిల్లీ ఆయిల్ వేసి ఈ చల్లని వాతావరణానికి ఈ సూప్‌లో ఈ మోమోస్‌ని డిప్ చేసుకొని తింటుంటే ఆ సూప్‌లో మనం వేసిన ఈ సోయా బీన్స్, పల్లీలు, నువ్వుల ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.